హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బైబిల్లో 30వ బుక్ ఆమోసు గురించి తెలుసుకుందాము. యూదారాజు ఉజియా, ఇశ్రాయేలు రాజు యెరోబాము దినముల్లో ఇశ్రాయేలీలను గూర్చి పశుల కాపరి ఆమోసుకు కనబడిన దర్శనము. యెహోవా సీయోనులో నుండి గర్జించున్నాడు, యెరూషలేము నుండి తన స్వరము వినబడి చేయుచున్నాడు. మేత భూములు దుఃఖించున్నవి, కర్మేలు శిఖరము ఎండుచున్నది. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దమస్కు 3-4 సార్లు చేసిన దోషం బట్టి నేను దాన్ని తప్పక శిక్షింతును. ఏలైనగా దాని జనులు పంట దొళ్ళగొట్టు పనిముట్లతో గిలాదును నూర్చిరి. నేను హజాయేలు మందిరంలో అగ్నివేశతను, అది బెన్హదదు నగరులను దహించివేయను. దమస్కు అడ్డగడిలను విరిచెదను, ఆవెను లోయలోనున్న నివాసులను నిర్మూలన చేసేదను. బేతేదెనులో ఉండకుండా రాజదండం వహించిన వారిని నిర్మూలన చేతును. సిరియన్లు చెరపట్టబడి కీరు దేశమునకు కొనిపోబడుదరని యెహోవా సెలవిచ్చున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాజా 3-4 సార్లు చేసిన దోషం బట్టి తప్పక దాన్ని శిక్షింతును. ఏలయనగా ఏదోము వారికి అప్పగింపవలనని తాము చెరపట్టిన వారందరినీ కొనిపోయేరి. గాజా ప్రాకారముల మీద అగ్నివేశతను, అది దాని నగరులను దహించివేయను. అష్డోదులో నివాసులను నిర్మూలన చేతును. అష్కెలోనులో రాజదండం వహించిన వాడు ఉండకుండా నిర్మూలన చేతును. ఇంకనూ శేషించి ఉన్న ఫిలిస్తీయులు క్షేమగినట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువు యెహోవా సెలవిచ్చున్నాడు. యెహోవా సెలవిచ్చిందేమనగా, తూరు 3-4 సార్లు చేసిన దోషం బట్టి దాన్ని తప్పక శిక్షింతును. ఏలైనగా దాని జనులు సహోదర నిబంధన జ్ఞాపకం తెచ్చుకొనక పట్టబడిన వారిని అందరినీ ఏదోమీయులకు అప్పగించరి. నేను తూరు ప్రాకారముల మీద అగ్నివేశతను, అది దాని నగరులను దహించి వేయను. యెహోవా సెలవిచ్చిందేమనగా, ఏదోము 3-4 సార్లు చేసిన దోషం బట్టి తప్పక శిక్షింతును. ఏలైనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గం పట్టి ఎడతెగని కోపంతో తన సహోదరులకు వారిని వానక చీల్చుచూ వచ్చెను. తేమాను మీద అగ్నివేశతను, అది బొస్రా నగరులను దహించి వేయను. యెహోవా సెలవిచ్చిందేమనగా, అమ్మోనీయులు 3-4 సార్లు చేసిన దోషములను బట్టి తప్పక వారిని శిక్షింతును. ఏలయనగా తమ సరిహద్దులను వారు విశాలం చేయదలిచి గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చరి. రబ్బా యొక్క ప్రాకారముల మీద నేను అగ్ని రాజబెట్టెదను. రణకేకలతో సుడిగాలి ప్రళయం వలె అది దాని నగరుల మీదకి వచ్చి దాన్ని దహించను. వారి రాజు అతని అధిపతులందరూ చెరలోని కొనుక్కోబడుదరని యెహోవా సెలవిచ్చున్నాడు. యెహోవా సెలవిచ్చిందేమనగా, మోయాబు 3-4 సార్లు చేసిన దోషం బట్టి నేను తప్పక దాన్ని శిక్షింతును. ఏలయనగా వారు ఏదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేసరి. మోయాబు మీద అగ్నివేశతను, అది కెరీయోతు నగరులను దహించి వేయను. గొల్లు, రణకేకులు, బాకానాదము వినబడుచుండగా మోయాబు చచ్చును. మోయాబీయులకు న్యాయాధిపతికి ఉండకుండా వారి నిర్మూలన చేస్తాను. వారితో కూడా వారి అధిపతులందరినీ నేను సంహరించదనని యెహోవా సెలవిచ్చున్నాడు. యెహోవా సెలవిచ్చిందేమనగా, యూదా 3-4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పక వారిని శిక్షింతును. ఏలనగా వారు తమ పితరులను అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి. యూదా మీద నేను అగ్ని వేసెదను, అది యెరూషలేము నగరులను దహించి వేయును. యెహోవా సెలవిచ్చిందేమనగా, ఇశ్రాయేలు 3-4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేయుదురు. దరిద్రుల నోటిలో
మన్ను వేయుటకు బహు ఆశపడుదురు. దీనుల త్రోవకు అడ్డం వచ్చెదరు. తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచెదరు. తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగించక వాటిని పరుచుకొని బలిపీఠములన్నిటి వద్ద పండుకొందురు. జుల్మన సొమ్ముతో కొన్న ద్రాక్షరసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు. దేవదారు వృక్షమంత ఎత్తైన సింధూర వృక్షమంత బలము గల అమోరీలను వారి ముందర నిలవకుండా నేను నాశనం చేస్తుని కదా. పైన వారి ఫలమును కింద వారి వేరును నేను నాశనం చేస్తుని కదా. మరియు ఐగుప్తు నుండి మిమ్మల్ని రప్పించి అమోరీయుల దేశమునకు మీకు స్వాధీనపరచవలనని 40 సంవత్సరముల అరణ్యమందు మిమ్మల్ని నడిపించుతుని కదా. మరియు మీ కుమారుల్లో కొందరిని ప్రవక్తలుగాను మీ యవ్వనస్తులలో కొందరిని నాజీరులుగాను నియమించుతిని. అయితే మీరు నాజీరులకు ద్రాక్షరసము త్రాగించితిరి, ఆజ్ఞ ఇచ్చితిరి. ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి. పంట చేని లోపల బండ నేలను అణగదొక్కినట్లు నేను మిమ్మల్ని అణగదొక్కుదును. అప్పుడు అతివేగి తప్పించుకోలేడు. పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యం తెచ్చుకోలేడు. బలాఢ్యుడు తన ప్రాణం రక్షించుకోలేడు. విలుకాడు నిలువలేడు. వడిగా పరిగెత్తువాడు తప్పించుకోలేడు. గుర్రం ఎక్కినవాడు తన ప్రాణమును రక్షించుకొనలేడు. మరి ఆ దినమందు బలాఢ్యులలో బహుధైర్యం గలవాడు దిగంబరి పారిపోవును. ఇదే యెహోవా వాక్కు. ఐగుప్తు దేశం నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలులారా, మిమ్మును గూర్చి ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి. భూమి మీద సకల వంశములలో మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలను బట్టి మిమ్మును శిక్షించెదను. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా? ఎర దొరకక సింహము అడవిలో గర్జించున? ఎర పెట్టకుండా పక్షి ఊరిలో చిక్కుపడున? పట్టణం ముందు బాకానాదం వినబడగా జనులకు భయం పుట్టకుండునా? యెహోవా చేయనిది పట్టణంలో ఉపద్రవము కలుగునా? తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచక ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. సింహము గర్జించిన భయపడిన వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నాడు, ప్రవచింపకుండా వాడెవడు? అష్డోదు నగరులలో ప్రకటన చేయుడి, ఐగుప్తు నగరులలో ప్రకటన చేయుడి. మీరు షోమ్రోనుకు ఎదురుగానున్న పర్వతముల మీదకి కూడి వచ్చి అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి. వారు నీతిక్రియలు చేయక తమ నగరంలో బలాత్కారం చేతను దోపిడి చేతను సొమ్ము సమకూర్చుకుందురు. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, శత్రువు వచ్చును, అతడు దేశమంతా సంచరించి నీ ప్రభావమును కొట్టివేయగా నీ నగరులు పాడగును. యెహోవా సెలవిచ్చిందేమనగా, గొల్లవాడు సింహము నోట నుండి 2 కాళ్ళనైనా చెవుముక్కునైనను విడిపించుకున్నట్లు షోమ్రోన్లో మంచం మీద బూటా వేసిన సియ్యల మీద కూర్చుండు ఇజ్రాయేలీలు రక్షింపబడతారు. ప్రభువును దేవుడును సైన్యకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మాట ఆలకించుడి. యాకోబు ఇంటి వారికి దాన్ని రూఢిగా తెలియచేయడి. ఇశ్రాయేలు వారు చేసిన దోషమును బట్టి నేను వారిని శిక్షించే దినమున బేతేల్లో బలిపీఠములను నేను శిక్షింతును. ఆ బలిపీఠపు కొమ్ములు తెగవేయబడి నేలరాలను. చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టదను. దంతపు నగరులను లయమగును, బహునగరులు పాడగును. ఇదే యెహోవా వాక్కు. షోమ్రోను పర్వతమునున్న భాషానావులారా, దరిద్రులను బాధపెట్టుచు బేదలను నలుగొట్టువారులారా, మాకు పానము తెచ్చియడని మీ యజమానులతో చెప్పువారులారా, ప్రభువైన యెహోవా తన పరిశుద్ధుడని చేసిన ప్రమాణం ఏదనగా, ఒక కాలం వస్తున్నది, అప్పుడు శత్రువులు మిమ్మల్ని కొంకుల చేత మీలో శేషించిన వారిని గాలముల చేత పట్టుకొని లాగుదురు. ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోవుదురు. హర్మోను మార్గమున వెలివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. బేతేలుకు వచ్చి తిరుగుబాటు చేయడు, గిల్గాలుకు పోయి మరీ ఎక్కువగా తిరుగుబాటు చేయడు. ప్రతి పాతకాలమున బలులు తెచ్చి 3 దినములకు ఒకసారి దశంభాగములు తెచ్చి అర్పించుడి. ఇది చెడు కాలము గనుక ఈ కాలము పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి. స్వేచ్ఛార్పణ గురించి చాటించి ప్రకటన చేయుడి. ఇశ్రాయేలులారా, ఇలాగ చేయటం మీకు ఇష్టమైనది కదా. ఇదే ప్రజమైన యెహోవా వాక్కు. మీ పట్టణములన్నిటిలో నేను మీకు దంతశుద్ధి కలుగజేసినాను. మీరు ఉన్న స్థలములన్నింటిలో మీకు ఆహారం లేకుండా చేసినాను. మీరు నా తట్టు తిరిగిన వారు కారు. కోత కాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేస్తుంది. ఒక పట్టణం మీద కురిపించి మరొక పట్టణం మీద కురిపించకపోతుంది.
2-3 పట్టణముల వారు నీళ్లు తాగుటకు ఒక పట్టణమునకు పోగా అచ్చట నీరు వారికి చాలకపోయిన అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. మీ స్తన్యములను ఎండు తెగులు చేత కాటుకు చేత నేను పాడు చేస్తుని కొంగళ పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్ష తోటలను అంజూరపు చెట్లను ఒలివ చెట్లను తినివేశాను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. మరియు నేను ఐగుప్తుని మీదకి తెగులు పంపించినట్లు మీ మీదకి తెగులు పంపించింది. మీ దండుపేటలో పుట్టిన దుర్గంధం మీ నాసికారంధములకు ఎక్కువనంతగా మీ యవనస్తులను ఖడ్గము చేత హతము చేసి మీకు రములను కొల్లబెట్టించి అయినా మీరు నా తట్టు తిరిగిన వారు కారు. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల చేత నాశనం చేసినట్లు నేను మీలో కొందరు నాశనం చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కరువులై తప్పించుకుంటారు. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగ చేయుదును గనుక మీ దేవుని సన్నిధిని కనబట్టుకు సిద్ధపడు. పర్వతములను నిరూపించేవాడు, గాలిని పుట్టించేవాడు ఆయనే. ఉదయమున చీకటి కమ్మ చేయవాడు, మనుషుల యోచనను వారికి తెలియచేయవాడు ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలం మీద సంచరించు దేవుడును సైన్యాధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలీయులారా, మీ గురించి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి. కన్యకైన ఇశ్రాయేలు కూలిపోయాను. ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, ఇశ్రాయేలు వారిలో 1000 మంది బయలు వెళ్ళి నా పట్టణస్థులు 100 మంది తప్పించుకొని వత్తురు. 100 మంది బయలు వెళ్ళిన పట్టణస్థులు 10 మంది తప్పించుకొని వత్తురు. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చిందేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన మీరు బ్రతుకుదురు. బేతేలునకు ఆశ్రయింపకుడి, గిల్గాల్లో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి. ఎలయనగా గిల్గాల్లో అపహాస్యము అవశ్యంగా చెరపట్టబడును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బతుకుదురు. ఆశ్రయింపని యెడల బేతేలులో ఎవరునూ ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని నాశనం చేయను. న్యాయమును అన్యాయముగా మార్చి నీతిని నేలను పడవేయవారులరా, ఆయన సప్తఋషి నక్షత్రములను మగశీర్ష నక్షత్రములను సృష్టించినప్పుడు కారు చీకటిని ఉదయంగా మార్చేవాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్చేవాడు, సముద్ర జలం పిలిచి వాటిని భూమి మీద పోలజేయవాడు. ఆయన పేరు యెహోవా. బలాఢ్యుల మీదకి ఆయన నాశనం తెప్పించగా దుర్గములు పాడగును. అయితే గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు. యథార్థంగా మాట్లాడు వారిని అసహించుకుందరు. దోష నివృత్తికి రోకలు పుచ్చుకొని నీతిమంతులను బాధ పెట్టుచు గుమ్మమునకు వచ్చి పేదవారిని అన్యాయం చేయటం వలన మీ అపరాధములు విస్తారమైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును. మీరు వారిని అనగదొక్కుదురు గనక మలుపురాళ్లతో ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురం ఉండరు. శృంగారమైన ద్రాక్ష తోటలు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రాగరు. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతకుడి. అలాగు చేసినట్ల మీరు అనుకున్నట్లు దేవుడును సైన్యాధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును. కీడును దేశించి మేలును ప్రేమించుచు గుమ్మముల్లో న్యాయం స్థిరపరచడి. ఒకవేళ దేవుడును సైన్యాధిపతి అయిన యెహోవా యోసేపు సంతల్లో శేషించిన వారి యందు కనికరించును. దేవుడును సైన్యాధిపతి అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ మధ్య సంచరించబోచున్నాను కనుక రాజమార్గమన్నిటిలో అంగలార్పు వినబడును. వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందరు. ద్రాక్ష తోటలన్నిటిలో రోదనం వినబడును. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకున్న వాళ్ళరా మీకు శ్రమ. యెహోవా దినం వచ్చటం వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారము. ఒకడు సింహం వద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురే వచ్చినట్టు వాడు ఇంటిలోకి పోయి గోడ మీద చేయవేగా పాము వాని కరిచినట్టు ఆ దినం ఉండును. మీ పండుగ దినములు నేను అసహించుకొనుచున్నాను. మీ ఉత్తర దినములలో కలుగు వాసనను నేను ఆగ్రహించుకొనలను. నాకు దహన బలులను నైవేద్యమును మీరు అర్పించిన నేను వాటిని అంగీకరింపను. మీ సమాధాన బలులుగా మీరు అర్పించు కొవ్విన పశువులన్నిటిని నేను చూడను. మీ పాటల ధ్వని నా వద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండల నాదం వినుటకు నాకు మనసు లేదు. నీళ్లు పారునట్లు న్యాయము జరగనీయుడు, గొప్ప ప్రవాహములు నీతిని ప్రవహించనీయుడు. ఇశ్రాయేలీయులారా, అరణ్యముందు 40 సంవత్సరములు మీరు బలులు నైవేద్యములు నాకు అర్పించితిరా? మీరు మీ దేవత అయిన మౌలిక గుడారమును మీరు పెట్టుకున్న విగ్రహముల పీఠమును మీరు మోసుకొని వచ్చితిరి కదా. కాబట్టి నేను దమస్కు పట్టణము అవతలికి మిమ్ము చెరగొని పోదును అని యెహోవా సెలవిస్తున్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహూ దేవుడు. సీయోనులో నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ.
షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించే వారికి శ్రమ. ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనులలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. కల్నీకు పోయి విచారించుడి, అక్కడ నుండి హమాతు మహాపురమునకు పోవుడి, ఫిలిస్తీన్ల పట్టణమైన గాతునకు పోవుడి, అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి కదా. ఉపద్రవ దినం బహు దూరం ఉన్నదనుకుని ఆయన తీర్చుటకు మీ మధ్య మీరు పీఠంలో స్థాపింతురు. దంతపు మంచముల మీద పొరుండుచు, పానుపల మీద చాచుకొనుచు, మందలో శ్రేష్టమైన గొర్రెపిల్లలను సాలలో కొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు. స్వరమండలంతో కలిసి పిచ్చిపాటలు పాడుచు, దావీదు వలె వాయించి వాద్యములను కల్పించుకుందరు. పాత్రల్లో ద్రాక్షరసం పోసి పానం చేచు పరిమళ తైలం పూసుకుందరు. కానీ యోసేపు సంతతికి కలిగిన ఉపద్రవమును గురించి విచారింపరు. కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా మీరు చెరలోనికి పోవుదురు. అప్పుడు సుఖాసక్తులు చే ఉత్సవదని గతించును. యాకోబు సంతతి వారికి ఉన్న గర్వం నాకు అసహ్యం. వారి నగరులకు నేను విరోధిని గనుక వారి పట్టణములు వాటిలోని సమస్తమును శత్రువుల పాలు చేసేదను. ఒక కుటుంబంలో 10 మంది మనుషులు ఉండినను వారు చతురు. ఒకని దాయాది కాల్చబోవానితో ఎముకలు ఇంటి నుండి బయటికి కొనిపోవుటకు శవం ఎత్తినప్పుడు ఇంటి వెనుక ఒకరిని చూచి, ఇంట మరి ఎవరైనా మిగిలి ఉన్నారని అడుగగా అతడు లేరన్ను. గొప్ప కుటుంబములు పాటుకును, చిన్న కుటుంబంలో చీలిపోవును. గుర్రములు బండల మీద పరిగెత్తున, అటుచోట ఎద్దులతో ఎవడైనా దున్నున. అయినను మా శక్తి చేత బలము తెచ్చుకుందామని చెప్పుకొనుచు వ్యర్థమైన దాన్ని బట్టి సంతోషించుతూ మీరు న్యాయమున ఘోరమైన అన్యాయంగా, నీతి బలమును ఘోర దుర్మార్గంగా మార్చితిరి. ఇందుకు దేవుడును సైన్యాధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, ఇశ్రాయేలీయులారా, నేను మీ మీదకు ఒక జనమును రప్పించుదును. వారు హమాతుకు పోవు మార్గం మొదలు ఆరాబా అరణ్యపు నది వరకు మిమ్మును బాధింతురు. కడవరి గడ్డి మొలిచినప్పుడు ప్రభువైన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దాన్ని నాకు కనబరిచాను. అప్పుడు నేను ప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు అతడు ఎలాగూ నిల్చునని మనవి చేయగా, యెహోవా పశ్చాత్తాపడేది జరగదని సెలవిచ్చాను. మరియు అగ్ని చేత దమినిపోవలనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా నాకు దర్శన రీతిగా కనబరిచాను. అది వచ్చి అగాధమైన మహాజలములను మింగివేసి స్వాస్థ్యమును మింగ మొదలుపెట్టాను. అప్పుడు నేను ప్రభువైన యెహోవా, యాకోబు కొద్ది జనము గలవాడు అతడు ఎలాగ నిల్చుని మనవి చేయగా, ప్రభువైన యెహోవా పశ్చాత్తాపడి జరగదని సెలవిచ్చాను. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలువబడి దర్శనరీతిగా కనబడి సెలవిచ్చిందేమనగా, ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలముల పాడవును, వారి ప్రతిష్ఠిత స్థలమును నాశనమగును. నేను ఖడ్గం చేతబట్టి యెరోబాము ఇంటి వారి మీద పడుదును. అప్పుడు బేతేలులో యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యెరోబాముకు వర్తమానం పంపి, ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడను. మరియు అమజ్యా ఆమోసుతో, దీర్ఘదర్శి తప్పించుకొని యూదా దేశమునకు పారిపోయి బేతేలులో నీ వార్త ప్రకటన చేయడను. అందుకు ఆమోసు, నేను ప్రవక్త శిష్యుడను కాను, పశువుల కాపరిని, మేడు పండ్లు ఏరుకొని వాడను. నేను నా మందలను కాల్చుండగా ప్రభు యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలులకు ప్రవచనం చెప్పమని సెలవిచ్చాను. యెహోవా మాట ఆలకించుము, ఇశ్రాయేలును గురించి ప్రవచింపకూడదని ఆజ్ఞ ఇచ్చున్నావే. యెహోవా సెలవిచ్చిందేమనగా, నీ భార్య పట్టణమందు వేసేగును, నీ కుమార్తెలు ఖడ్గం చేత కూలుదురు, నీ భూమి నూలు చేత విభాగింపబడును. నీవు అపవిత్రపు దేశమందు చత్తువు. అవశ్యంగా ఇశ్రాయేలీయులు తమ దేశం విడిచి చెరగొనబడుదురు. మరియు ప్రభువైన యెహోవా దర్శన రీతిగా వేసవి కాలపు పండ్ల కంపన ఒకటి నాకు కనబరిచి సెలవిచ్చిందేమనగా, నా జనులకు ఇశ్రాయేలును అంతము వచ్చినది. నేను ఇక వారిని విచారణ చేయక మానను. మందిరంలో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందు అవి పారవేయబడును. దేశమందు వేదనను మింగివేయచు దరిద్రులను మాపివేయ ఓరువారలారా, తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగత్రాసు చేసి, మనం ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడవునో, మనం గోధుమ నమ్మునట్లు విశ్రాంతిని ఇప్పుడు గతించిపోవని చెప్పుకుని వారులారా, దరిద్రులను వెండికి కొనువారులారా, పాదరక్షల కొరకు బేదలను కొనువారులారా, పాదరక్షలకు భేదవారిని కొనువారులారా, చచ్చుధాన్యమును అమ్ముటకు విశ్రాంతినం ఇప్పుడే పోనని చెప్పుకుని వారులారా, ఈ మాట ఆలకించడి. యాకోబు యొక్క అతిశయాస్పదంతో యెహోవా
ప్రమాణం చేయనిదేమనగా వారి క్రియలను ఎన్నడూ మరువను. ఇందును గూర్చి భూమి కంపించదా? భూనివాసులందరూ అంగలార్చరా? ఐగుప్తు దేశ నైలు నది వలె, మిస్రయీము దేశ నది వలె భూమి అణిగిపోవును. ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్నమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటివేళ భూమికి చీకటి కమ్మజేయుదును. మీ పండుగ దినములను దుఃఖదినములుగా, మీ పాటలను ప్రలాపములుగా మార్చుదును. అందరిని మొలల మీద కోని కట్టుకొని చేయుదును. దాని అంత్యదినము ఘోరమైన శ్రమకు దినముగా ఉండును. రాబో దినములలో దేశములో నేను క్షేమం పుట్టింతును. అది అన్నపానములే కలుగు క్షేమం కాక, యెహోవా మాట వెనుక కలుగు క్షామముగా ఉండును. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై యూఫ్రటీసు నది నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు కానీ అది వారికి దొరకదు. ఆ దినముందు చక్కని కన్యకలు యవ్వనులు దప్పిచే సొమ్మసిల్లుదురు. షోమ్రోను దోషకారణముతోడని, దాను జీవముతోడని, బెయేర్షెబా జీవముతోడని ప్రమాణం చేయవారు ఇకను లేవకుండా కూలుదురు. యెహోవా బలిపీఠమునకు పైగా నిలుచుండి నాకు ఆజ్ఞాపించింది ఏమనగా, గడపలు కదిలిపోవునట్లు పై కమ్ములను కొట్టి వారందరి తలల మీద వాటిని పడవేసి పగలగొట్టుము. తరువాత వారిలో ఒకడును తప్పించుకుని వారిలో ఎవడునో బ్రతకకుండా నేను వారిని అందరినీ ఖడ్గం చేత వధింతును. వారు పాతాళములో చొచ్చిన అక్కడి నుంచి నా హస్తం వారిని బయటకు లాగును. ఆకాశముకు ఎక్కిపోయినను అక్కడ నుండి వారిని దింపి తెచ్చేదను. వారు కర్మేలు పర్వత శిఖరము దాగినను నేను వారిని వెదకిపట్టి అచ్చట నేను తీసుకుని వచ్చేదను. నా కన్నులకు కనబడకుండా సముద్రంలో మునిగినను అచ్చట సర్పమునకు నేను ఆజ్ఞించెదను, అది వారిని కరుచును. శత్రువుల చేత వారు చెరపట్టబడిన నేను ఖడ్గమునకు ఆజ్ఞయించెదను, అది వారిని హతము చేయను. ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును. అందులో నివాసులందరూ ప్రలాపించుదురు. నైలు నది వలె అది అంతయు ఉబుకుచుండును. ఐగుప్తు దేశ నైలు నది వలె అది అణగిపోవును. ఆయన ఆకాశమందు తన కొరకు మేడగదులను కట్టుకొను. ఆయన ఆకాశమండలమునకు భూమి యందు పునాదులు వేయువాడు. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడు. ఆయన పేరు యెహోవా. ఇశ్రాయేలీయులారా, మీరును కూషీయులను నా దృష్టికి సమానులు కారా? నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను, కిష్తోరు దేశంలో నుండి ఫిలిష్తీయులను, కీరు దేశంలో నుండి సిరియలను రప్పించి తిని, ప్రభువైన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీద ఉన్నది. పాపిష్టి రాజ్యమును భూమి మీద ఉండకుండా నాశనం చేసేదను. అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనం చేయక విడిచిపెట్టుదును. ఇదే యెహోవా వాక్కు. ధాన్యము జల్లెడలో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను అన్ని జనులందరిలో జల్లింతును. ఆ కీడు మనలను తరిమి పట్టదు, మనము వద్దకు రాదు అని నా జనులలో అనుకుని పాపాత్ములందరూ ఖడ్గము చేత చత్తురు. పడిపోయిన దావీదు గుడారమును లేవనెత్తి బాగు చేస్తాను. ఏదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దాన్ని మరలా కట్టుదును. రాబో దినములలో కోయువారు దున్నువారి వెంటనే ఒత్తురు, విత్తనములు చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు ఒత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షరసము స్రవించును, కొండలన్నీ రసదారులకును. ఇదే యెహోవా వాక్కు. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పించుదును. పాడైన స్థలములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికిచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికివేయబడరని
నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే విషయాలు ఉంటాయి.